హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి వాహనాలతో నిండిపోయింది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలతో ఎలకతుర్తి సభకు వెళ్తున్నారు. కడ్తాల్ సమీపంలో ఓ బస్సులో బీఆర్ఎస్ కార్యకర్తలున్నారు. వీరు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూర్, పొల్మూర్, గుట్టలపల్లి నుంచి వచ్చారు. 70 మంది సొంత వాహనంలో వచ్చామని చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. వరంగల్ సభకు తరలి వెళ్ళడానికి శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారులన్నీ కూడా వాహనాలతో నిండిపోతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే ఆర్టీసీ బస్సులు కాక మరి ప్రైవేట్ బస్సులు కూడా పూర్తి స్థాయిలో వరంగల్కి వెళ్లేందుకు వాళ్ళు అంతా కూడా తరలి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి కడ్తాల్ సమీపంలో ఉన్నటువంటి ఒక బస్సులో వెళ్తున్నటువంటి వాళ్ళని బీఆర్ఎస్ శ్రేణులను పలకరించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎట్లా వెళ్తూ ఉన్నారు, వాళ్ళు తర్వాత ఎంతమంది వెళ్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు అనే విషయంలో బాగా మనం వరంగల్ సభకు వెళ్లే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ వరంగల్ సభకు వెళ్ళాలి, కేసీఆర్ను చూడాలనే వాళ్ళు దృఢ సంకల్పంతో ఉదయాన్నే అంటే వాళ్ళ వాహనాల్లో కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. వాళ్ళ గ్రామాల్లో జెండాలను ఎగిరవేసిన తర్వాత ఆర్టీసీ బస్సులు కాకుండా ప్రైవేట్ బస్సుల్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెప్పండి, ఈ బస్సు అంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఏ ఊరు నుంచి వస్తూ ఉంది, ఎంతమందితో వస్తూ ఉంది, తర్వాత ఇప్పుడు ఎక్కడికి చేరుకా ఉన్నారు, ఏ టైం వరకు వరంగల్ చేరుతారు? మేము ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా మేము నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల్ మేడిపూరు, పొల్మూరు, గుట్టలపల్లి కలిసి మేము బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి మేము మన కేసీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో మరి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు మేమందరూ స్వచ్ఛందంగా ఈ తెలంగాణ 25 సంవత్సరాల సందర్భంగా మేము నాగర్ కర్నూలు, పొల్మూరు, గుట్టలపల్లి నుంచి బయలుదేరాము. తర్వాత మీరు ఇక్కడి నుంచి అంటే ఎన్ని గంటల వరకు చేరుకుంటారు అనుకుంటారు? మేము మధ్యాహ్నం 2 గంటల లోపు మీటింగ్ సభస్థలికి చేరుకుంటాం సార్. మేము దాదాపుగా 60-70 మంది సొంత వాహనాలు ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ బస్సులను బయలుదేరినాం. ఇప్పుడు కడతాల దగ్గర ఉన్నాము. మధ్యాహ్నం 2 గంటల వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి సూచనలు వినాలి, రాబోయే రోజుల తరానికి సూచనలు ఏ విధంగా ఉంటాయి, ఆ మోహన్ బాబు మాటలు వినాలని చెప్పి అందరూ ఉత్సాహంతో కదిలి ఈరోజు ఈ మీటింగ్ పోవడం జరుగుతుంది. రైట్, మీరు చెప్పండి, అంటే ఇంతమంది ఒకే బస్సులో వెళ్తా ఉన్నారు, మరి అంటే తినడానికి ఏమైనా తెచ్చుకున్నారా, ఏమైనా వసతి ఏర్పాటు చేసుకున్నారా? మేమందరం స్వచ్ఛందంగా ఎవరు ఇక్కడనే అందరం కలిసి వంట చేసుకొని తిని పోవడానికి నేను అంతే ఏర్పడము. అయితే ప్రజలందరూ మూకుమ్మడిగా స్వచ్ఛందంగా ఎగబడి పల్లెల్లో ప్రతి పల్లె ఖాళీ అయ్యి వరంగల్ యొక్క రజతోత్సవ సభకు హాజరు కావాలని చెప్పి ఉత్సాహంతో ఎన్నో వాహనాలలో బయలుదేరి రోడ్డు మొత్తము గులాబీమయం అవుతుందని చెప్పి చూస్తున్నారు ప్రజలందరూ ఈ యొక్క వాహనాల చుట్టే. కాబట్టి ఈ యొక్క కేసీఆర్ యొక్క సభ ఎంతో దిగ్విజయం చేయాలని చెప్పి తెలంగాణ వాది కోరుకుంటూ బయలుదేరారు ఈ మీటింగ్కు. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ అయింది, తర్వాత 10 సంవత్సరాలు అధికారం చేసింది, తర్వాత ఇప్పుడు వచ్చి 15 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుంది, ఎందుకు ఇంత ఉత్సాహంతో పోతున్నారు? ఇంతకుముందు 10 సంవత్సరాల కేసీఆర్ చేసిన పనులు ఇప్పటి 15 నెలల ప్రభుత్వం చాలా చిన్నగా చూస్తుంది. కనుక దీనికోసమే మన కేసీఆర్ సభకు పోవడం జరిగింది. రైతులు, విద్యార్థులు అందరూ ఉత్సాహంగా ఆ వరంగల్ సభకు చూడాలి, ఆయన మాటలు వినాలి అని పోవడం జరిగింది. మీరు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడి నుంచి పోవడానికి బస్సులు అంటే మళ్ళీ ఇప్పుడు పోవాలి, తర్వాత అక్కడ చేరుకోవాలి, వినాలి, మళ్ళీ తర్వాత రాత్రిపూట రావాలి. అప్పుడు వచ్చే వరకు కూడా ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? అప్పుడు వచ్చే వరకు కూడా మేము ఇక్కడ అన్ని వంటలు చేసుకొని తిని రావాలని, కేసీఆర్ మీటింగ్ పోవాలని, ఇక్కడ మళ్ళీ జనార్దన్ రెడ్డి మళ్ళీ గెలవాలని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని. మాకు వచ్చిన ఊళ్ళల్లో ఒకసారి నీళ్లు లేవు, వాగులు ఎండిపోయినాయి, ఇసుక తీసుకుపోతున్నారు దౌర్జన్యంగా, అంటుంటే కేసులు పెడుతున్నారు. పోలీసు వాళ్ళు ఏం మాట్లాడినా కేసు అంటున్నారు. అది ఒక్కటి. మాకు రైతు బంధు వస్తలేదు, రైతు బీమా లేదు, అన్ని కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం అన్నది అది లేదు, రుణమాఫీ కాలేదు, ఇవన్నీ. కాబట్టి మనం మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మనకు ఇవన్నీ వసతులు కలిసి వస్తామని మేము దివ్యంగా చేస్తున్నాం. మీరు మీ ఊరి నుంచి ఎంతమంది వస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు? మా ఊరికి వెళ్ళి 35 మంది వస్తున్నాం కేసీఆర్ మీటింగ్ కోసానికి. వంటలు చేసుకొని బండ్లు పెట్టుకొని బయలుదేరినాం. మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని కట్టుతోటి మేము. ఇక్కడ మనము ఈ బస్సులో చూసినట్టయితే వీళ్ళంతా కూడా అంటే వరంగల్ వెళ్ళేటువంటి సభలో దాదాపుగా సభకు వెళ్ళడానికి అంటే నడి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపైన ఉన్నారు వీళ్ళు. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి తాడూరు మండలం నుంచి వస్తున్నటువంటి ఒక 3 గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి 3 గ్రామాల ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఒకటే ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు,
15 నెలల పాలన చూసాము. నిజంగా కూడా విరక్తి చెందింది. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆరే కావాలి. ఇక్కడ స్థానికంగా మర్రి జనార్దన్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అయితేనే మళ్ళీ సుభిక్షంగా ఉంటామని చెప్పేసి మాకు స్వచ్ఛందంగా కూడా మేము వంటలు తీసుకొని వెళ్ళి అక్కడ కేసీఆర్ గారు చెప్పింది విని తిరిగి మళ్ళీ మా గ్రామాలకు చేరుకుంటామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, శ్రీశైలం, హైదరాబాద్.